హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, జ్వరం జలుబు అలా వచ్చినప్పుడు మనకేమీ తినబుద్ధి కాదు కదా. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి, 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రోటిని క్లీన్ చేసి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి నున్నగా దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర దంచుకున్నాక ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకొని ఇంకొద్దిసేపు దంచుకోవాలి. వాటర్ ఏమీ వేయనక్కర్లేదు, ఇదే సరిపోతుంది. ఈ విధంగా దంచుకుంటే చాలు. మిక్సీ జార్లో వేస్తే కూడా ఎక్కువ గ్రైండ్ చేసేకండి, కచ్చా పచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా తీసి ఒక కప్పులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాసవలు, కొద్దిగా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలానే మనం దంచి పెట్టుకునే ఎల్లిపాయ ముద్దను కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. దీంట్లోకి 2 ఎల్లిపాయలని దంచి వేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన ఎల్లుల్లిపాయ కారం రెడీ. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.